నీవు పోరాడుతున్న శరీరేచ్ఛల మీద, ఇంద్రియాల మీద నువ్వు ఎంత పోరాడినా నీకు జయము రాదు. నువ్వు ఇంకా పోరాడే కొంది, తీర్మానాలు చేసే కొంది ఎక్కువ అవుతుంటాయి. ఇప్పటికే నీకు అర్థమైంది. ఎన్నో తీర్మానాలు, న్యూ ఇయర్ వచ్చిందంటే ముందు తీర్మానాలకి రెడీగా ఉంటాం. ప్రభా ఈ సంవత్సరం మొదలు పెట్టుకొని ఇక రోజు బైబుల్ చదువుతూ ఉంటాం. ఖచ్చితంగా 4 రోజులు చదివి 5వ రోజు ఇక జంపు, ఇంకా మళ్ళీ కనపడేది. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలని తీర్మానం చేశాను. ప్రభా నిజమే, అది చేసేది లేదు. ఇక ఇంతకుముందు నేను ఫలానా వ్యసనంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, అలవాట్లో ఉన్నా, ఫలానా మైనస్ నా దగ్గర ఉంది, వాటిని వదిలేస్తున్నా ఈ రోజు నుంచి, ఈ నూతన సంవత్సరంగా. ఇక నేను వాటి జోలికి మళ్ళా వెళ్ళను అని కనీసం 4 రోజులు కూడా కాకముందే మళ్ళీ అందులోకి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే తీర్మానాలు చేస్తున్నావు, నిలబడట్లేదు. ఉపవాసాలు ఉంటున్నావు, వల్ల కావట్లేదు. పోరాడుతున్నావు, కానీ అవి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ కావటల్లా. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంత పోరాడినా, ఎన్ని ఫీట్లు చేసినా, ఎన్ని పాటలు పడినా అది వల్ల కాదు. మరి ఎలా అంటే, దేవుడు చూపించిన ఆన్సర్ ఏంటంటే, ఏం లేదు బెటా, నన్ను ప్రేమించు సరిపోతుంది అన్నాడు. నన్ను నువ్వు ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనే శక్తి నీకు వస్తుంది. సహజంగా ఇంతవరకు బైబుల్ ఆ వచనాన్ని మనం ఒక టైపులో అర్థం చేసుకున్నాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని. ఇది ఎలాంటిదంటే, అబ్బాయి మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు మీరు చేస్తారు అబ్బాయి అని అర్థం వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన ప్రతి పని మీరు చేస్తారు అని మనం అర్థం చేసుకున్నాం. నిజమే. దాన్ని కొంచెం రివర్స్లో అర్థం చేసుకుందాం. రివర్స్లో అర్థం చేసుకోవటం అంటే, నా ఆజ్ఞలను మీరు గైకొనాలంటే, నా చిత్తమును మీరు నెరవేర్చాలంటే మీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే మీరు నన్ను ప్రేమిస్తేనే వస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న వాటినన్నిటినీ జయించడానికి దైవశక్తి కావాలి, మన సొంత శక్తి చాలదు. మరి ఆ శక్తి మనకు రావాలంటే ఎలా వస్తుంది? మీరు నన్ను ప్రేమించుట ద్వారా దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు అనే సూత్రాన్ని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు మనం యేసయ్యని ప్రేమించాలి. యేసయ్యను ఎంత ప్రేమిస్తామో, మనం పోరాడుతున్న ఇంద్రియాల విషయంలో కావచ్చు, ఆశల విషయంలో కావచ్చు, దేహవాంఛల విషయంలో కావచ్చు, వాటిని జయించే శక్తి ఆయన నుండి మనకు కలుగుతుంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తాను ఎలాగో ఫలింపదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు.